సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు బుధుడు వివిధ గృహాలలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని విశ్లేషణ చేసుకున్నాము. సో ముఖ్యంగా బుధుడు అంటే కమ్యూనికేషను, ఇంటెలెక్ట్ అండ్ క్విక్ థింకింగ్. ఎవరు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి మాట్లాడుతున్నారు, ఏమి అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలను విశ్లేషణ చేస్తుంది బుధుని యొక్క కారకత్వాలు. అంతేకాకుండా ట్రేడు, ట్రావెల్, టెక్నాలజీ 3 టీస్ 3 టీస్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఆ 3 టీస్ ఏంటంటే ట్రేడ్ వ్యాపారము, ట్రావెల్ ప్రయాణము, టెక్నాలజీతో సంబంధం కలిగినటువంటిది బుధుడు అని. ఈ రెట్రోగ్రేషన్ అయినప్పుడు మళ్ళా 3 ఆర్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అదేంటంటే రిఫ్లెక్టింగ్, రివ్యూయింగ్, రీథింకింగ్. సో ఈ మూడిటితో సంబంధం కలిగి ఉంటుంది బుధుడు. కాబట్టి రెట్రోగ్రేషన్ అయినప్పుడు రిఫ్లెక్షను, రివ్యూయింగు, రీథింకింగ్ అనే విషయాల మీద శ్రద్ధ పెట్టాలా? మామూలుగా అయితే ట్రేడు, ట్రావెల్, టెక్నాలజీలో వీళ్ళకి అమితమైనటువంటి నాలెడ్జ్ ఉంటుందనేది ఇక్కడ సూచన. సో అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. విశ్లేషణ అంటే అదే. అనలిటికల్ ఎబిలిటీ. ఇక బుధుడు, చంద్రుడు, రవి, కుజులు, గురు వీటితో కొంత భిన్నంగా మనం ఎలా చూడాలి సార్ బుధుణ్ణి అంటే, ఇక్కడ చంద్రుడు అంటే ప్రతిబింబిస్తడం. అంటే సూర్యుని యొక్క వేడి, సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడు మీద డైరెక్ట్గా పడకుండా సో ప్రతిబింబిస్తుంది. మనం ఎలా అయితే మిర్రర్లో కనిపిస్తామో ఆ విధంగా ఆ కాంతి ఆ చంద్రుని మీద పడి అది ప్రతిబింబించడం. మరి సూర్యుడు అంటే రాజు, ఆయన ఆజ్ఞాపిస్తాడు. మరి కుజుడు అంటే పని చేస్తాడు, యాక్షన్ ఓరియంటెడ్. మరి బుధుడు ఏం చేస్తాడు? సంభాషిస్తాడు, మాట్లాడతాడు, లెక్కిస్తాడు, కారణం చెప్తాడు. మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా మాట్లాడతామో, సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తామో వీటినన్నిటినీ నియంత్రించేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బుధుడే. ఇక్కడ చంద్రుడిలాగా భావోద్వేగానికి లోను కాడు. ఇది చాలా తెలివైనటువంటిది. అంతేకాకుండా తటస్థమైనటువంటిది, వేగవంతమైనది. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా చురుగ్గా ఉంటుంది, వేగవంతంగా ఉంటుంది. దానికి స్థిరమైనటువంటి ఉద్దేశాలు ఏముండవు, స్థిరంగా ఉద్దేశాలు ఏముండవు. అందువల్ల అది దాని చుట్టూ ఉన్న వాటిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాటిని ప్రతిబింబిస్తూ ఉంటుంది బుధుడు. ఇది ఒకదానికి డిఫరెన్సియేషన్ లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. అదే బుధుడు బలంగా ఉంటే చమత్కారంగా మాట్లాడగలుగుతాడు, తెలివిగా మాట్లాడతాడు, ఒప్పించేలా సంభాషణలో నైపుణ్యం ఉంటుంది. మరి బలహీన పడితే గందరగోళంగా ఉంటుంది, మతి మరుపు ఉంటుంది, ప్రసంగంలో సమస్యలు ఉంటాయి, నిర్ణయం తీసుకోవడంలో చాలా పేలవంగా తీసుకుంటాడు. ఇది బలమైనప్పుడు, బలహీనమైనప్పుడు. అయితే అంగారక గ్రహం లాగా శరీర బలాన్ని కలిగి ఉండదు. చంద్రుడిలాగా భావోద్వేగ లోతును ఇవ్వదు. కానీ అది ఆలోచన యొక్క స్పష్టతను, తెలివితేటల యొక్క పదునైన వాటిని సూచిస్తుంది. ఇది చాలా అవసరం. ఇక్కడ కొంచెం లోతు అనమాట, కొంచెం డెప్త్లోకి వెళ్తాం. సో ఆలోచన యొక్క స్పష్టత, మనకి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, గందరగోళ పరిస్థితులు ఉంటుంది. ఆ సమయంలో మనం తీసుకోవాల్సినటువంటిది, మనకు తెలియాల్సినటువంటిది ఏంటంటే స్పష్టత. ఏది ఇప్పుడు 4-5 రకాల డ్రెస్సులు ఉన్నాయి, ఈ 4-5 రకాల్లో ఒకటి కావాలా? అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఒకటి కావడానికి, ఆ ఒక్కటి నువ్వు సెలెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలు చెప్పేది, స్పష్టతను ఇచ్చేది బుధుడు. చూడండి, 4-5 డ్రెస్సులు ఉన్నప్పుడు
ఆ 4, 5 డ్రెస్సుల్లో ఒక దాన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టమే. గందరగోళ పరిస్థితి ఉంటుంది. కానీ అతనికి కొంత స్పష్టత కావాలి అంటే ఏం చేస్తాడంటే కొంత టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకున్న తర్వాత ఈ కలరే ఎందుకు తీసుకోవాలా? ఈ క్లాతే ఎందుకు తీసుకోవాలా? అనేటువంటి స్పష్టత ఏర్పడుతుంది. అలా కాకుండా పైన ఒక 4, 5 వేస్తేనే కలర్ చూసి ఎత్తుకునేసాడనుకోండి, వాడేమి ఆలోచించాల్సిన అవసరం లేదు గదా! అతనికేం అవసరం కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కలర్ నచ్చింది ఎత్తుకునేసాడు అంతే. కానీ ఇక్కడ నాకు సూట్ అయినటువంటిది, మంచిది ఎత్తుకోవాలి అంటే నాకు కొంత టైం కావాలి. ఆ టైం తీసుకున్నప్పుడు ఆ బుధుడు యాక్టివేట్ అవుతున్నాడు. ఆ టైం తీసుకొని క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు అతను ఈ కలరు, ఈ డ్రెస్సు, ఈ క్లాత్, ఈ మెటీరియల్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానో స్పష్టత ఉండాలి. కారణం చెప్తున్నాడు. ఇది తెలివితేటలకు పదునైనటువంటి విషయము. ఇలా తెలివితేటలకి పదునివ్వాలి. అలా పదునివ్వాలంటే కొంత టైం తీసుకోవాలా. అది బుధుడు. అర్థమవుతుందా? సో మామూలుగా తెలివితేటలు ఇలా చెప్పుకోవడం కాదు. ఆలోచనల యొక్క స్పష్టతనిచ్చేవాడు. ఆలోచనల యొక్క స్పష్టతను. ఆలోచనలు చంద్రుడు కూడా ఇస్తాడు. మనసు చంద్రుడు ఆలోచనలు కూడా ఇస్తాడు. కానీ స్పష్టతని ఇచ్చేది ఎవరు అంటే ఒక్క బుధుడు మాత్రమే. అందువలన తెలివితేటలు కారకుడవుతున్నాడు. ఇక్కడ 2 రాసులకి ఆయన అధిపతి. అటు మిథునానికి, ఇటు కన్యకి. కానీ రెండిటికి కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి కమ్యూనికేషన్ రంగం అయితే, ఇంకోటి వ్యాపార రంగం అవుతున్నది. అంటే అక్కడ కమ్యూనికేషన్‌లో తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ కన్యలో విశ్లేషణాత్మకమైనటువంటి కంప్లీట్ అనలిటికల్ మైండ్ ఉంటుంది. లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్‌నెస్ అంటే పరిపూర్ణతావాది ఇక్కడ ఉంటాడనమాట. అంటే బుధుడు మానవ శరీరంలో తీసుకుంటే అతను నాడీ వ్యవస్థకి, చర్మానికి, ఊపిరితిత్తులకు, వాక్కు అవయవాలను నియంత్రించేటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది పిల్లల్లో ముఖ్యమే కదా! ఇది అవసరమే కదా! ఎందుకంటే నేర్చుకునే సామర్థ్యాన్ని ఇచ్చేది బుధుడే. ముందుగానే గ్రహించే శక్తిని సూచించేది బుధుడే. అందువలన ఈయన దేవదూత అంటారు. బుధుడిని ఏమంటారంటే దేవదూత. అంటే మనం అందరం కూడా ఏం చేస్తున్నామో, ఆ ఏ మంచి చేస్తున్నాము, ఏ చెడు చేస్తున్నామో వాటినన్నిటిని తీసుకొని క్రోడీకరించి తీసుకొని వెళ్ళి దేవతలకు తెలియజేసేటువంటి వాడు, దేవుళ్ళకు తెలియజేసేటువంటి దేవదూతగా పరిగణిస్తారు బుధుణ్ణి. అందుకే పచ్చ వాటికి కారకుడు. పచ్చటి చెట్లకి కారకుడు. అంటే చెట్లల్లో ఉంటాడు. ఆ చెట్లు వీచేటువంటి గాలిలో ఉంటాడు. ఏంటి భూమి భూమి మీద ఉంటాడు. కన్య వచ్చి భూతత్వం. భూమి మీద ఉంటాడు, గాలిలోనూ ఉంటాడు. ఆ రెండిటికి ఆయన కారకుడు. కాబట్టి గాలి లేకుండా మనిషి ఉండడు. మనిషి ఉన్నాడు అంటే గాలి ఉండాది అనేసి. అప్పుడు అతని అతను అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి మనం చెప్తా ఉంటాం కదా, పంచభూతాలు చూస్తున్నాయి జాగ్రత్త అనేసి అంటుంటాం. అందులో ప్రధానంగా బుధుడు దేవదూతగా తీసుకుని రావడం జరిగింది. అందువలన బుధుడు అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రహాన్ని మీరు అర్థం చేసుకునేటప్పుడు ఒక వ్యక్తి యొక్క చురుకుదనాన్ని, ఒక వ్యక్తి యొక్క మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీని, ఆకర్షణను, ఆలోచనల యొక్క వేగాన్ని, నైపుణ్యతను, ఇవన్నీ కూడా మనము బుధుడిని చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉండాలి. అంటే సూర్యుడు రాజు. ఇక్కడ గురువు తెలివైనటువంటి మంత్రి. సూర్యుడు లాగా ఆజ్ఞాపించడు బుధుడు. బృహస్పతి లాగా మార్గనిర్దేశం చేయడు. కానీ ఇంకేం చేయగలుగుతాడు? సూర్యుడిలో ఆజ్ఞాపించడు, బృహస్పతి లాగా మార్గనిర్దేశం చేయడు. మరి ఇంకేం చేయగలుగుతాడు? ఒప్పిస్తాడు. ఒకరిని ఒప్పించగలడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మేనేజ్ చేయలేడు. మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ బుధుడు చాలా గొప్పగా ఉండాలి. ఒక వ్యక్తి అన్నిటినీ వివరించలేడు, కానీ బుధుడు వివరిస్తాడు.
ఇది ఎందుకు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 5 రకాల శారీస్ వేస్తే ఒక రకము ఎందుకు ఎత్తుకున్నాడు, మనము స్పష్టతను అక్కడ కారణాన్ని చెప్తున్నాడు, అలా వివరిస్తాడు ఈయన. ఇంకా చర్చలు జరుపుతాడు, అందరితోనూ చర్చలు జరుపుతాడు, అదే అతని యొక్క బలం. ఆ విధంగా అందరిలాగా లేకపోయినా ఇతను కొంచెం డిఫరెంట్ అని చెప్పడానికి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ద్వంద్వ స్వభావం కలిగి ఉంటాడు, ఎక్కడ నాది తప్పు అని ఆ, చూపించుకోడు. సో ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాడు, అయితే చెడు కాదు. బృహస్పతి వలె తెలివైనటువంటి వాడు, అయితే శుద్ధి కలిగినటువంటి వాడు. అందువలన రాజస గుణం కూడా ఆ, ఇక్కడ బుధుడికి ఇవ్వడం జరిగింది. అయితే లింగాల్లో తీసుకుంటే నపుంసకుడుగా చెప్పవచ్చు, సత్యవంతుడు, మోసపూరితంగా కూడా వెళ్తాడు కొన్ని సందర్భాలు. ఎందుకంటే బిజినెస్ అంటేనే అదే కదా. సో ఆ, కొంత మోసం అనేది జరుగుతుంది, కాబట్టి సత్యవంతుడిగా ఉంటాడు, మోసపూరితంగా కూడా వెళ్తూ ఉంటాడు. ఇక మనసు అంటే ఏంటంటే ఇక్కడ చంద్రుడు వస్తాడు మనకు. ముఖ్యంగా చంద్రుడు మనఃకారకుడు అని మనకు తెలుసు, కానీ బుధుడు కూడా మనఃకారకుడు అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఏముంటుందంటే ఈ మనసులో, మానసిక స్థితిలో ఏముంటుందంటే ఆలోచనలు ఉంటాయి. ఈ మనసులో ఏముంటుంది, ఆలోచనలు ఉంటాయి. ఈ మనసులో నిర్ణయాలు ఉంటాయి. ఈ మనసులో లెక్కలు ఉంటాయి. సో దానికి కారకుడైన ఈయన ఎట్లా సార్ మనసుకు కారకుడైనాడంటే, కాదు కాదు, మనసులో మళ్ళీ ఇన్ని ఉన్నాయి. ఆ, మనసులో ఆలోచనలు ఉన్నాయి, ఆ మనసులో ఇంకేమున్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, ఆ మనసులో ఇంకేమున్నాయి, లెక్కలు ఉన్నాయి. మనం చంద్రుని తీసుకుంటే ఆయన సుఖకారకుడు ఆయన. ఆ, సో చూసిందంతా కావాలనేటువంటి మనస్తత్వం. సో ఆయన మనసు వేరు, అందం, ఆనందం, ప్రేమ, అది దానికి భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి చంద్రుడు. కానీ ఇక్కడ బుధుడు తీసుకుంటే ఈయన కూడా భౌతిక ప్రపంచానికి, ప్రాపంచిక విషయాలకు చెందినటువంటి వాడే. అయితే ఇందులో ఏముంటాయంటే నిర్ణయాలు ఉంటాయి, లెక్కలు కూడా ఉంటాయి ఈ మనసులో. ఓకేనా. సో హాస్యం కూడా ఉంటుంది, హాస్యం కూడా ఉంటుంది. చాలా మేధావిగా చెప్పవచ్చు, శుద్ధి చేసినటువంటి వాడు. అందువల్ల గురువుతో సమానంగా బుధుడిని కూడా శుభగ్రహంగా తీసుకున్నాం. అయితే బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉంటే నాడీ రుగ్మతలు వస్తాయి, సక్రమంగా కూర్చోలేడు, సక్రమంగా నిలబడలేడు. సో ప్రసంగంలో సమస్యలు వస్తూ ఉంటాయి, నిజాయితీ ఉండదు, అనిశ్చితి ఉంటుంది. సో ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంగారకుడు అంటే ఏంటి, తన ఇష్టాన్ని విధించడు. ఆయన తన ఇష్టం ప్రకారం చేస్తాడు, ఎవరు, కుజుడు. అయితే బృహస్పతి ఏం చేస్తాడు, తను అధికారంతో మార్గనిర్దేశం అధికారంతో మార్గనిర్దేశం చేస్తాడు. అంటే రాజు చెప్పిన దాన్ని, మంత్రి కదేనా, రాజు చెప్పిన దాన్ని అధికారపూర్వకంగా మార్గనిర్దేశం చేయగలిగినటువంటి వాడు అనమాట. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే అతను ప్రతిస్పందిస్తాడు. సో ఇది బుధుడి దగ్గర ఉన్నటువంటిది. సో రాజసిక గుణం కలిగినటువంటిది, రాజస గ్రహం అంటారు. ఇది యువకుడు, యువరాజు, కాబట్టి చురుకుదనం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ప్రపంచంలో చాలా కోరికలకి సంబంధించినటువంటిదిగా చెప్పవచ్చు, వైశ్యుడిగా చెప్పవచ్చు, వ్యాపారి లేదా వర్తకుడు అని కూడా అంటూ ఉంటారు అనమాట. మనం అంగారకుడిని ఏమంటాం, యోధుడు అంటాం. మరి అటువంటి యోధుడు అయినా కాదు. మరి బృహస్పతిని ఏమంటాము, బ్రాహ్మణుడు అంటాం. అటువంటి బ్రాహ్మణుడు అయినా కాదు. సో ఈయన వైశ్యుడు, కాబట్టి తెలివితేటలతో వ్యాపారం చేస్తాడు, వర్తకం చేస్తాడు. ఇంకా ఇంకా ఇతను ఏం చేస్తాడు సార్, అతను యోధుడు కాదు, ఇంకా బ్రాహ్మణుడు కాదు, ఇంకా ఏం సార్ చేస్తాడంటే ఇతను లావాదేవీలు చేస్తాడు. లావాదేవీ. సో ఈ ఒకరికి లావాదేవీలు చేసేటువంటి వాడు ఈ బుధుడు అని చెప్పచ్చు. అందువలన వాణిజ్య పరంగా, అంటే వ్యాపార పరంగా చాలా గొప్పగా రాణించగలుగుతాడు బుధుడు అనేది చెప్పవచ్చు అనమాట. అంటే అర్థం చేసుకోవడంలో చాలా అవసరం ఉంటుంది ఈ బుధుని గురించి. సో బుధుడు ఒక చిన్న గ్రహం అయినా చాలా చాలా ప్రాధాన్యత మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ బుధుడి విషయంలో. సో